పండగ పూట కూడా పాత మొగుడేనా అనేది ఒక సామెత. అది మీ అందరికీ గుర్తే ఉంటుంది. మరి దీని గురించి ఒక పెద్దాయన మాట్లాడుతూ ఇలా వివరించాడు. అరే నాన్న, అప్పట్లో పండుగల రోజున ఇంట్లో వాళ్ళంతా ఒక ఆట ఆడేవారు. చెరువు గట్టున ఊరంతా చేరుకొని ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు నిలబడేవారు. ఆడవాళ్ళు తమ జాకెట్లు విప్పి నీళ్లలో వదిలేవారు. ఎవరి జాకెట్ ఏ మగాడి చేతులు దొరుకుతుందో ఆ రాత్రి అతనితో గడపాలి. ఒక స్త్రీ తన జాకెట్ తీసి నీళ్లలో వదిలితే అది వెళ్ళి ఆమె భర్తకి చేతికి దొరుకుతుందనుకో, అప్పుడు ఆమె పండగ పూట కూడా పాత మొగుడేనా అని నిష్ఠూరపోతుంది. అలా ఈ సామెత వచ్చింది. నిజానికి ఈ సామెత చాలా సహజమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి గ్లోబలీకరణలో, కార్పొరేటీకరణలో సంస్కృతి పూర్తిగా పెడదొరల బట్టతో అది పాశ్చాత్యమా పశ్చిమమా అనేది కాదు గాని, పాక్ పశ్చిమాల అన్ని చోట్ల కూడా ఇప్పుడు విపరీతమైన ధోరణులు పెరగడంతో సహజీవనం అనే దానికి రకరకాల అర్థాలు రావడంతో ఎప్పుడో ఒకరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీని ఇంకొకరి జీవితంలోకి తీసుకోవడము, ఆ జీవితంలో ఉన్న స్త్రీని ఈ జీవితంలోకి ఆహ్వానించడము, ఇలాంటివి ఒక కార్యక్రమాలుగా కూడా దాదాపు 10 సంవత్సరాలకు ముందే సిటీ కల్చర్లో వచ్చేసిందని చెప్పుకుంటారు.